వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నిజంగా మీరొక్కసారి ఆలోచించాలా? తెలంగాణ ప్రజానికం కానీ, మేధావులు కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించండి. నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఈ పోయిన 9 ఏళ్లలో సాధించింది ఏంది? నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి. ఏం సాధించారంటే గంజాయిని ఇక్కడ బ్రహ్మాండంగా అమ్మితే ప్రోత్సహించారు. అదేవిధంగా మర్డర్లను ప్రోత్సహించారు. అదేవిధంగా యువత తాగి తందనాలాడటానికి ప్రోత్సహించారు. విపరీతమైనటువంటి బార్ షాపులు ఓపెన్ చేసి తాగి తన కుటుంబాన్ని నాశనం చేయటానికి, తాగి ఎంజాయ్ చేయటానికి ప్రోత్సహించారు. అట్లనే చాలామంది నిరుద్యోగుల్ని తయారు చేసిండ్రు. అదేవిధంగా నిజంగా గతంలో బిచ్చగాలనేటటువంటి వాళ్ళు లేకుండ్రి ఈ రాష్ట్రంలో. హైదరాబాదులో 20,000 మంది బిచ్చగాళ్ళని తయారు చేసిండ్రు. ఆ 20,000 మంది ఇవాళ బిచ్చమెత్తుకుంటున్నారు కేవలం వీళ్ళు చేయబట్టి. అంటే సరి అయినటువంటి ఉపాధి ఎప్పుడైతే లేకపోతుందో, సరి అయినటువంటి ఉపాధి మనకు లేకపోతే ఒక మనిషి ఏమవుతాడు? బిచ్చగాడన్న అవుతాడు, లేకుంటే చైన్ స్నాచర్ అవుతాడు. ఎందుకంటే దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగినాయి ఈ రాష్ట్రంలో, హైదరాబాద్లో ముఖ్యంగా. అంటే ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికే చెల్లుతుంది. ఎందుకంటే ఈయన సాధించిందంతా గిదే. ఏం సాధించిండు? అవేమో కాళేశ్వరము, తర్వాత మేడిగడ్డ, వాటిల్లోనేమో కమిషన్లు దొబ్బేసిండు. తర్వాత ఈ కలెక్టర్లను గుప్పెట్లో పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులు కట్టి విఆర్ఏలను తీసేసి భూమిని క్యాప్చర్ చేసుకున్నాడు, భూమిని ధ్వంసం చేసిండు, కమిషన్లు దొబ్బిండు. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రంలో ఎటు కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసి హ్యాపీగా ఇవాళ ధర్నాలు, రస్తారోకోలు, ప్రెస్ మీట్లు, ఆ జిల్లాల కార్యకర్తల సమావేశాలు, ఈ జిల్లాల కార్యకర్తల సమావేశాలు, ఈ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు, పార్లమెంటు ఎలక్షన్ కోసము ఇవన్నీ నాటకాలు ఆడుతూ బతిలాడుతున్నాడు. ఇప్పుడు పోటీ చేయండి అని బతిలాడుతూ ఉన్నాడు. బతిలాడితే ఎవడొస్తాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవడొస్తాడు? భయపడతారు కదా. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, ఆయన చేసినటువంటి అక్రమాలు 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతుంటే చాలా. స్కూళ్ళను ధ్వంసం చేసిండు, రైతులను కూడా ధ్వంసం చేసిండు. మొత్తం మంచి పంటలు పండించేటటువంటి రైతుల్ని సోమరిపోతుల్ని చేసిండు. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటే 1,15,00,000 ఉన్నాయి. ఆ 1,15,00,000 చేసి ఇలా సాధించింది కేసీఆర్ ఏదంటే గిదిరా బాబు అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడేటట్లు మాత్రం చేసిండు. ఇది అందరికీ తెలుసు. మరొకసారి మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తూ ఉన్నా.